నమస్తే తెలుగువారి విశ్వవేదిక TV9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సంధ్య. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావం చూపించాయి? ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం పనిచేస్తుందా, లేక కమలా హారిస్ లెట్స్ విన్ దిస్ మంత్ర మ్యాజిక్ చేస్తుందా? అమెరికాలో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ మనం TV9 లో ఎక్స్క్లూజివ్ గా ప్రతిరోజు వారధిలో అందిస్తూ ఉన్నాము. స్పెషల్ వారధిని కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఇవాల్టి వారధిలో అమెరికా జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు రఘువీర్ రెడ్డి మరిపెద్ది. ఈయన డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరు. అలాగే సెకండ్ గెస్ట్ రావు కలవల. ఈయన 40 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, అక్కడున్న ఎన్నికలను నిశ్చితంగా పరిశీలిస్తున్న వ్యక్తి. రావు కలవల గారు అండ్ రఘువీర్ రెడ్డి గారు ఇద్దరికి నమస్తే అండి. అండ్ టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళిద్దరితో కానీ అమెరికా ఎన్నికలపైన మీ అభిప్రాయం కానీ పంచుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు, 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ చేయాలనుకుంటే ఆ నెంబర్ 8006036036. నమస్తే అండి రఘువీర్ రెడ్డి గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. హోప్ యూ బోత్ ఆర్ గుడ్. Doing good అండి. యా, ఓకే. రఘువీర్ రెడ్డి గారు, ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పటి వరకు గ్రేట్ కాదా ఈ 4 సంవత్సరాల్లో? ఈ 4 సంవత్సరాల అమెరికా వాజ్ ద వర్స్ట్ అండి. ద రీసెంట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ ఇస్ అబౌట్ హౌ అమెరికన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్డ్ ఇన్ బంగ్లాదేశ్. డెమోక్రాట్ గవర్నమెంట్ ని ఎట్లా కూల్ చేసింది అనేది దట్స్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ద వరల్డ్ హస్ సీన్. అండ్ డెమోక్రాట్స్ ఆర్ ఈక్వలెంట్ టు కాంగ్రెస్ ఇన్ ఇండియా. అది నా అభిప్రాయము. అపీస్మెంట్ పాలిటిక్స్ అనేది దట్స్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ ఎనీ కంట్రీ అండ్ ద వరల్డ్. సో లాస్ట్ 4 years ఇది అతను పాపం అంత పెద్ద మనిషి. he was not at all in charge of the government. It was all together the other Democrats, the former presidents who were doing గవర్నెన్స్ ప్రెసిడెన్సీ చేసేది. ఇట్ వాజ్ ఈయన రిమోట్ గవర్నర్ ప్రెసిడెంట్ లెక్క ఉండేను మన జో బైడెన్. అండ్ నా ఉద్దేశంలో అమెరికా నీడ్స్ ట్రంప్ ఫర్ దిస్ టైమ్ ఫర్ ష్యూర్. బికాస్ ఎకనామీ తీసుకోండి మీరు. టు గివ్ యు సింపుల్ ఎగ్జాంపుల్, అభిప్రాయంగా చెప్తున్నారా, అక్కడున్న పరిస్థితులను బట్టి చెప్తున్నారా, ఇండియాకు అనుగురే ప్రయోజనాలను అంచనా వేసి చెప్తున్నారా? సో ఏ బేస్ మీద మీరు ఈ ట్రంప్ గెలవాలని కోరుకుంటున్నారో తెలుసుకోవచ్చా? ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారము నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అట్లనే సంధ్య గారు. బికాస్ ఇవాళ దినం ఇన్ఫ్లేషన్ అనేది చూసినా, ఇంట్రెస్ట్ రేట్ అనేది చూసినా, ఇట్ ఈస్ వెరీ హై. ఇసోంటి మార్కెట్ నేను లాస్ట్ 29-30 years నుంచి అమెరికాలో ఉన్నాను. ఐ హెవెంట్ సీన్ దిస్ వర్స్ట్ మార్కెట్ ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్. అండ్ దిస్ ఇస్ ద వర్స్ట్ పీరియడ్ America has seen. And safety wise, America is not at all safe right now. That is the reason why we need to make America safe and great again. California is the biggest example. Ana meeru, just for your information Sandhya garu, yeah, California la meeru dongatanam chese legal andi. Police వాళ్ళు మిమ్మల్ని ఏం అనరు. వాట్, ఫస్ట్ టైం వింటున్నాను ఇలా. yes. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటారు. ట్రంప్ వస్తే అవన్నీ మారుతాయి అన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం రావు కలవల గారితో మాట్లాడదాము. రావు గారు, సో మీరు మీ అంచనా ప్రకారం ఇప్పుడు కమలా హారిస్ లెట్స్ విన్ దిస్ మంత్ర మ్యాజిక్ చేస్తుందని అనుకుంటున్నారా? సంధ్య గారు, నా అభిప్రాయం డెఫినెట్ గా 1000% ట్రంప్ ఈ కంట్రీకి ఈజ్ నాట్ ఎ రైట్ పర్సన్. రిపబ్లికన్ పార్టీలోనే ఒక 200 మంది పాస్ట్ ప్రెసిడెంట్స్, గవర్నర్స్, సెనేటర్స్, కాంగ్రెస్ మెన్, మిలిటరీ జనరల్స్ ఓపెన్ గా చెప్పారు ఈ ట్రంప్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ దిస్ కంట్రీ అండ్ ఫర్ ద వరల్డ్. నా అభిప్రాయ ప్రకారము ట్రంప్ ఆయన ఉన్న 4 years, అదే కాకుండా పర్సనల్ గా ఆయన చేసిన కంట్రీకి డ్యామేజ్ ఇంత అంతా కాదు. అందుకే ఇక్కడ ఉన్న అమెరికన్స్, ఇక్కడ లోకల్ వాళ్ళు, కొన్ని జనరేషన్స్ నుంచి వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు ఈ చేంజ్ కావాలని. డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ తనకు లాయర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత షీ వాజ్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్. సో షీ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా శ్రోతలు చూస్తుంటారు.
ఆమె ఇండియా నుంచి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆమె షీ వర్క్ వెరీ హార్డ్. అండ్ దెన్ ఆమె చాలా మంది యంగ్స్టర్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక్కడ 18 years కి ఓటు హక్కు ఉంటుంది కాబట్టి 18 నుంచి 25 ఏజ్ రేంజ్ లో ఉన్న వాళ్ళు పిల్లలు, కాలేజ్ గ్రాడ్యుయేట్స్, తెల్లవాళ్ళ విమెన్. సో ఇట్లా కొంత డెమోగ్రాఫిక్ గా చూస్తే షీ హ్యాస్ గట్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. అందుకే అంత తొందరలో ట్రంప్ కి ఈక్వల్ గా వచ్చి ఇప్పుడు 1-2% ఎక్సీడ్ అవుతుంది. సో ఈ రోజు డెఫినెట్ గా నేను కోరుకునేది అంటే కమలా హ్యారిస్ విన్ అవ్వడము అండ్ ఈ కంట్రీని పుట్ బ్యాక్. నెక్స్ట్ నేను తర్వాత మాట్లాడుతున్న ఎకానమీ అండ్ సెక్యూరిటీ అండ్ ఆల్, బట్ దట్ ఈస్ మై విషెస్ ఫర్ కమలా హ్యారిస్. సో మీరు 40 ఏళ్లుగా మీరు అక్కడ అమెరికాలోనే ఉంటున్నారు. సో చాలా గవర్నమెంట్స్ చూసుంటారు, చాలా మంది ప్రెసిడెంట్ పాలనని మీరు చూసుంటారు. సో ఇప్పుడు కమలా హ్యారిస్ గెలిస్తే అక్కడున్న ప్రవాస భారతీయులకు ఎలాంటి మేలు జరుగుతుంది కొత్తగా? ఓకే, సో కమలా హ్యారిస్ వస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఐటీలో ఇంతమంది వస్తున్నారు కదా, పర్టికులర్లీ తెలుగు స్టేట్స్ నుంచి. సో వాళ్ళందరికీ ఒక సెక్యూర్ గా వాళ్ళకి కొంత ఎక్స్టెండ్ చేయడము, తర్వాత జాబ్స్ లో ఇవ్వడము, తర్వాత ఈ గ్రీన్ కార్డ్ ని తొందరగా రావడము, ఇవన్నీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. లాస్ట్ ఇయర్ దాన్ని ప్రపోజ్ చేస్తే ట్రంప్ దాన్ని కొట్టేశాడు. బైడెన్ టైంలో ఒబామా టైంలో కొట్టేశాడు. మళ్ళీ మొన్న బైడెన్ టైంలో కూడా ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ ని కొట్టేశాడు. సో ఇట్లా ఒక సైడ్ ఏమో ఈస్ హర్టింగ్ ఇండియన్స్ ఇన్ దిస్ కంట్రీ, అండ్ ఇంకో సైడ్ ఏమో ఈ చాలా అబద్ధాలు మీడియాలో కొన్ని వేల కొద్ది అబద్ధాలు ఆడి జనాలని మభ్యపెడుతూ వాళ్ళని ఆకర్షిస్తున్నాడు. సో ఇవి ఈ మధ్య లాస్ట్ 1-2 weeks నుంచి బాగా పైకొచ్చి జనాలు రియాక్ట్ అవుతున్నారు. సో ఇది దట్ ఈస్ ద రీజన్ అండి. రైట్ రఘువీర్ గారు, సో ఇప్పుడు ప్రభావం చూపుతున్న అంశాల విషయానికి వస్తే అక్రమ వలసల నియంత్రణ టాప్ ప్లేస్ లో ఉందనుకోవాలా, అబార్షన్ హక్కులా, లేదంటే ఎకానమీయా, ఏది ఎక్కువగా చూస్తున్నారు? ప్యాకేజ్, ఇది ఒక ప్యాకేజ్ అండి. కమలా హ్యారిస్ అండ్ జో అండ్ హ్యారిస్ గవర్నమెంట్, ప్రెసిడెన్సీ అండ్ వైస్ ప్రెసిడెన్సీ ఇన్ అమెరికా, దట్స్ ఎ టోటల్ ప్యాకేజ్. అది ద డిజాస్టర్ ప్యాకేజ్ అని అంటారు అక్కడ పబ్లిక్. అది ఎందుకు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు వచ్చి అక్కడ చేసే దారుణాలు, సేఫ్టీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ మెక్సికో అనుకోండి, యా రాడికల్ ఇస్లామిక్ ముస్లిమ్స్ అనుకోండి, వీళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ క్రైమ్ రేట్ ఎంత, ఈ లాస్ట్ 4 years లో క్రైమ్ రేట్ హెస్ గాన్ అప్ వెరీ మచ్. మీరు ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందు చెప్తున్నట్టు కాలిఫోర్నియాలో $850 or $950, అది రావు గారు ఐఎమ్ షూర్ యూ కెన్ కరెక్ట్ మీ ఆన్ దాట్, ఇట్ ఈస్ లీగల్. మీరు అక్కడ దొంగతనం చేసినా కూడా అక్కడ లా ఏమీ చేయలేదు మిమ్మల్ని. ఇసోంటి లా, ఇసోంటి గవర్నమెంట్ ఐ డోంట్ థింక్ అమెరికా ఇస్ ఎవర్ సీన్. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కానీ, ఇంట్రెస్ట్ రేట్ కానీ, ఇట్ హెస్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద లోకల్ కామన్ మ్యాన్ టు సస్టైన్ ఇన్ దిస్ ఎకానమీ. ద వర్స్ట్ ఎకానమీ అమెరికా హెస్ ఎవర్ సీన్. అండ్ ద రీజన్ వై దిస్ ఇస్ ఆల్వేస్, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. వరల్డ్ సూపర్ పవర్ ప్రెసిడెంట్ క్యాంపెయినింగ్ లో అటెంప్ట్ టు కిల్ ట్రంప్, దట్ వాజ్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక ట్రంప్, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు సమర్థించరు, బట్ ఆ ఘటన ట్రంప్ కి మద్దతు పెంచింది అనుకోవచ్చా? నాచురలీ అండి. ఇప్పుడు ట్రంప్ కి మద్దతు పెంచడానికి ఆ ఘటనతో పాటు వీళ్ళు బ్యాలెట్, మన దొంగ బ్యాలెట్లు ఎట్లయితే లాంగ్ ఎగో వెనకట మన దగ్గర ఇండియాలో ఎట్లయితే చేస్తుండేనో, వీళ్ళు ఫేక్ బ్యాలెట్స్, రాంగ్ బ్యాలెట్స్ ప్రింట్ చేసి పోలింగ్ కూడా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ డెమోక్రాట్ స్టేట్స్ లైక్ కాలిఫోర్నియా. అక్కడ అన్ని యూ డోంట్ రిక్వైర్ ఎన్ ఐడి లేకుండా కూడా ఓటింగ్ వేయాలని డెమోక్రాట్స్ దే వాంటెడ్ టు డూ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ నౌ ఆర్ నాట్, బట్ దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు డూ. అండ్ దే వాంటెడ్ President Joe Biden, he was planning to bring about 100,000 Gaza radical Muslims from refugee తీసుకొస్తాను అమెరికాకు అన్నారు. ఇప్పుడు ఉన్న రెఫ్యూజీస్ తోటి ఉన్న ప్రాబ్లంలల్లా రేపటి దినం ఇంకా వాళ్ళు అడిషనల్ గా వాళ్ళు వచ్చి ఒక రాడికల్ ఇస్లామిక్ వాళ్ళు కల్ట్ తోటి వచ్చి వాళ్ళు ఇస్లామిక్ రిలీజన్ దాని గురించి ఫానటిక్స్ వాళ్ళని తీసుకొని వస్తే దట్ ఈస్ నాట్ సేఫ్ టు ఎనీ కంట్రీ.
నా ఉద్దేశంలో నో నాన్ ముస్లిం కంట్రీ షుడ్ అలౌ ఎనీ రాడికల్ ముస్లిమ్స్ టు ఎంటర్ దేర్ కంట్రీ అనే సిద్ధాంతం తోటి ప్రపంచ వ్యాప్తంగా అందరు మాట్లాడుతుంటే, ఇక్కడ మన ప్రెసిడెంట్ బైడెన్ గారు ఈ వాంటెడ్ టు బ్రింగ్ అబౌట్ 100,000 రెఫ్యూజీస్ ఫ్రమ్ గాజా. ఉన్న వాళ్ళకు ఫ్రీ ఫుడ్, ట్యాక్స్ పేయర్స్ మనీ తోటి వాళ్ళకు నేను రెఫ్యూజీ ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తాను అంటే హౌ ఫేర్ ఇస్ దాట్? ఇక ఉన్న వాళ్ళకి జాబులు లేవు కానీ లేని వాళ్ళని తీసుకొని వచ్చి మేము పోషిస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా సంజయ్ గారు. రైట్ అండి. ఒక కాలర్ ఉన్నారు, ఇంతియాజ్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. ఇంతియాజ్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. హ్యారిస్ గారు అండి, ఐ మీన్ షీ ఈజ్ రైట్ చాయిస్ ఫర్ ది యుఎస్. ది ఫ్యూచర్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యుఎస్ యాజ్ వెల్ యాజ్ ది రిలేషన్స్ విత్ ది అదర్ కంట్రీస్. ఏ విధంగా చూసినా కూడా షీ ఈజ్ ది బెస్ట్ చాయిస్. ట్రంప్ ఇంతకు ముందు ఉన్న కాలంలో ఆయన చేసింది ఏమీ లేదు. ఉన్న కాలంలో ఆయన జస్ట్ ఈ రాడికల్ హిందూస్, రాడికల్ ఆర్ఎస్ఎస్ పీపుల్ ని తీసుకెళ్లి డెవలప్ చేసింది తప్ప వేరే ఏమీ లేదండి. ఆయన ఒక రేసిస్ట్ బేసిక్ గా. ఆయన చేసినవన్నీ అమెరికాకు ఈ రోజు ఏదన్నా తప్పు జరిగిందంటే ట్రంప్ దీంట్లోనే జరిగింది. అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఎవరైతే ఎక్స్ట్రీమిజాన్ని, రాడికలిజాన్ని సపోర్ట్ చేస్తారో ఎవరైనా సరే అది అలాంటి వాళ్ళు ఎప్పుడు మంచి పొజిషన్స్ లో ఉండకూడదు, లీడర్ పొజిషన్స్ లో అట్లీస్ట్. సో ట్రంప్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఈవెన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కంటెస్ట్ కూడా చేయకూడదు అలాంటి వ్యక్తులు. సో ది బెస్ట్ చాయిస్ ఈజ్ కమలా హ్యారిస్. ఐ విష్ అండ్ ఐ హోప్ షీ ఈస్ గోయింగ్ టు విన్ అండ్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ ఇంతియాజ్ గారు. అది ఇంతియాజ్ గారు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అండ్ రఘువీర్ గారు, ఇంతియాజ్ గారు చెప్పిన అభిప్రాయాన్ని ఒకసారి మనం తీసుకుంటే కనుక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ how appeasement politics of Democrats are. The best example ఇప్పుడు ఇంతియాజ్ గారు కాల్ చేశారు కదా, he is one of the best example. I'm really surprised ఎక్కడికి వెళ్ళి కాల్ చేసిరో తెలియదు ఇంతియాజ్ భాయ్. Yeah, I don't know where he called from, but this guy, he calls RSS as radicals. ఇంతియాజ్ గారు ఈ షో చూస్తుంటే గిన I want to remind him, ప్రపంచ వ్యాప్తంగా ఎనీ టెర్రరిస్ట్ యాక్టివిటీ, ఎనీ కిల్లింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా అది చేసింది రాడికల్ ఇస్లామిక్ పీపుల్. RSS is not at all involved anywhere. For his information, this is the cult. These are the dangerous people in the world. ఈ రాడికల్ ఇస్లామిక్ వాళ్ళతోటే ప్రపంచ వ్యాప్తంగా మన పీస్ అనే దానికి ఇది ఒక థ్రెట్ అండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఉన్నది ఎవరు కావాలి మాకు ఇవాళ దినము అంటే ట్రంప్ కావాలి అనేది మా కోరిక. బికాస్ ట్రంప్, we want him to ban these radical Islamists entering America. We want him to ban immigration for radical Islamic refugees. సిరియాకి వెళ్ళి వాళ్ళు నాన్ ముస్లిం కంట్రీలకు వస్తారండి. కొంతమంది మహిళలు తీవ్రమైన ఆరోపణలు చేశారు ట్రంప్ పైన. సో అది అక్కడున్న మహిళల పైన ఒక నెగటివ్ ఇంపాక్ట్ ట్రంప్ పైన కలిగే అవకాశం ఉంది కదా. నో సంధ్య గారు, నేను చెప్తున్నాను కదా, ఈ మహిళల పైన తీవ్రమైన ఆరోపణలు, దోస్ ఆర్ ఆల్ పెటీ థింగ్స్, నాట్ మచ్ టు బి ఇంక్లూడెడ్. వరల్డ్ వైడ్ గా మీరు అక్కడ చూస్తే, ఇప్పుడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సిరియాల డిస్టర్బెన్సెస్ కానీ లెబనాన్ లో డిస్టర్బెన్సెస్ అయితే పక్కకున్న జార్డన్, ఈజిప్ట్ లకు వాళ్ళని రానివ్వరు. Why doesn't a Muslim country allow their own Muslims to enter their country? Why do they want to always go to a non-Muslim country? Why should a non-Muslim country allow these Islamic radicals to come to their country? Why should a non-Muslim country give immigration to these radical Islamists? Worldwide terrorist organizations evolu ekkada problem unnadi ante you are talking only about radical Islamists, radical Muslims. Mr. Imtiaz, who just called, is the best example. He is saying RSS as a radical thing. Asali Dubai lo kuda ina etla unchukuntunnaro naaku telvadu. Dubai la they celebrated Diwali. Dubai la we have a Hindu temple, whereas in India these people talk about don't celebrate Deepavali. That is the cult. This is the threat. Imtiaz gaane asuntollu, these are the people, the sick minded people. They are a threat to the humanity. Right, so that is the reason why we need Trump to control this. Let's continue. కుమార్ కాల్ చేస్తున్నారు వర్జీనియా నుంచి. కుమార్ గారు, చెప్పండమ్మా. యా, ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారా, ప్రశ్న అడగాలనుకుంటున్నారా? సో ట్రంప్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఈ టైంకి. మోస్ట్లీ మొన్న వచ్చినప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది కొత్త వ్యాక్సిన్ చాలా ఫాస్ట్ గా తయారు చేశారు. ఆ వ్యాక్సినేషన్ లోపు ఆయన గెలవలేదు, వేరే వాళ్ళు వచ్చారు.
వాళ్ళు ఫాస్ట్గా ఏదో చూపించాలని చెప్పి చాలా రిజల్ట్ చూపించాలని చేశారు. ఏమైందంటే మీరు ఇప్పుడు కూడా రిపోర్ట్లు సరిగా రావట్లేదు బయటికి. రీసెర్చ్ చేసిన వాళ్ళు చాలా మంది, నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్, హార్ట్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ చాలా మందికి తెలుసండి, సఫర్ అవుతున్నారు అమెరికాలో. అవన్నీ బయటకు రావట్లేదు, వచ్చినా కానీ దాన్ని సపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ చేస్తా లేదో మనకు తెలియదు. అదొకటి. రెండు, ఆ టైంలో కోవిడ్ టైంలో మేము చాలా మంది ఎంటైర్ ఎకానమీ కొలాపోద్దంటే జాబ్స్ ఇంట్లోనే కూర్చోవాలి, బయటకు రా. ఇట్స్ నాట్ లైక్ ఇండియన్ ఎకానమీలో ఏమవుద్దంటే చాలా మంది డబ్బులు ఇల్లు, అక్కడ అట్లా కాదు, ఎక్కువ లోన్లు. ఒక్కసారి భయంతో ₹1,00,00,000 ఇల్లు 10 ఎస్ కుమార్ గారు, మీ ఆడియో డిస్కనెక్ట్ అయిందండి, సరిగా వినిపించట్లేదు. ఎస్ రావు గారు చెప్పండి. ఎక్కువగా అక్కడ యుఎస్ లో ఉన్న మహిళలు కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపుతున్నారు, పురుషులు మాత్రం ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా ఒక సర్వే. నిజమా అండి? గ్రౌండ్ లెవెల్ అదే పరిస్థితి ఉందా? ఓకే, నేను డెమోగ్రాఫిక్ చెప్తాను. లేడీస్ పర్టికులర్లీ లాస్ట్ ఎలక్షన్ లో వైట్ తెల్ల లేడీస్ ట్రంప్ కి ఎక్కువ చేశారు. ఈసారి కమలా హ్యారిస్ వైపు చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ అబార్షన్ అనేది it's a life and death of for a women, and the way Trump commented ఏమన్నాడంటే ఈ అబార్షన్ బ్యాన్ అనేది ఈ విమెన్ కి ఒక కర్స్, తర్వాత వాళ్లకు ఒక శిక్ష అని అన్నాడు. దాంతో వీళ్ళు బాగా హర్ట్ అయ్యారు ఇక్కడున్న విమెన్. ఇంత క్రూయల్ గా ఇతను ట్రంప్ గురించి ఇదివరకే ఎన్నో సార్లు చూశారు. ఆయనకున్న రికార్డు, ఆయన బిజినెస్ లో 4,000 లా కేసెస్ ఉన్నాయి, ఆయన మీద లీగల్ కేసెస్ ఉన్నాయి. అట్లనే శ్రోతలు తెలిసినట్టు అమెరికా మీద, క్యాపిటల్ మీద అటాక్ చేశాడు. అట్లాగే ఇంపీచ్ చేశారు. ఇంపీచ్ అంటే ఈయన మీద ప్రూవ్ చేశారు. ఏది January 6th రోజు ఈయన దాన్ని మాస్టర్ మైండ్ చేశాడని ప్రూవ్ చేసి వాళ్ళ రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్ లో కాంగ్రెస్ మెన్ అండ్ సెనేటర్స్ ను ఇంపీచ్ చేస్తే రిపబ్లికన్ పార్టీ సెనేటర్స్ ఒక 10 మంది ఆయనను రక్షించారు. సో ఇట్లా ఆయన మీద కొన్ని 34 క్రిమినల్ కేసెస్ మీద ఆల్రెడీ ఆయనను ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఆయనకు 26th రోజు శిక్ష పడనున్నది. సో ఇలాంటి మరొక వ్యాఖ్య కూడా చేశారు అబార్షన్ల పైన. ఒకవేళ అమెరికాలో ఉన్న మహిళలు కనుక అబార్షన్ ని కోరుకుంటే కనుక అప్పుడు చట్టంలో మార్పులు రావచ్చు, ఇదేమీ ఫిక్స్డ్ కాదు అన్నట్టుగా కూడా ఆయన అన్నారు. సో అబార్షన్లకు వ్యతిరేకం అనేది ఏం చెప్పలేదు. అంటే అతను ముందు నుంచి దాన్ని చెప్తూ వస్తున్నాడు. అంటే అతను ఒక సైకాలజీ తెలుస్తుంది కదా ఇక్కడున్న ఆడవాళ్ళకి. ఇలాంటి పర్సన్ ని ఒక లీడర్ గా ఈ కంట్రీకి ఎట్లా ఎన్నుకోవాలని లేడీస్ లో ఉంటుంది కదా. సో ఆల్రెడీ ఆయన మీద ఆయన క్రెడెన్షియల్స్ చూస్తే క్రిమినల్ క్రెడెన్షియల్స్ ఎన్నో ఉన్నాయి. దాంతో పాటు ఇది కూడా ఇంకేంటి, ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు? అండ్ లేడీసే కాదు, ఇప్పుడు 15 to 25 ఏజ్ లో ఉన్న కొంత మిలియన్స్ ఆఫ్ యంగ్స్టర్స్ వాళ్ళకి ఓపెన్ మైండెడ్ తో ఈయన గురించి ఆలోచిస్తే ఆయన ఫ్యూచర్ కనపడట్లేదు. యుఎస్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్, ఇట్స్ ఆల్రెడీ డ్యామేజ్. కోవిడ్ టైంలో ఆగస్ట్ లో తెలిస్తే కంట్రీకి జనవరిలో చెప్పాడు. దానివల్ల డిలే వల్ల కొన్ని వేల మంది చనిపోయారు, ఓల్డ్ సీనియర్ సిటిజన్స్. సో ఇట్లా ఎన్నో జనాల మనసులో చాలా ఉంది. అందుకే లాస్ట్ టైం గెలవనివ్వలేదు, ఈసారి కూడా గెలవకుండా చేయాలని ఎంతో ట్రై చేస్తున్నారండి. రైట్ రఘువీర్ గారు, సో కొన్ని రాష్ట్రాల్లో దొంగ ఓట్లు వేస్తున్నారని ద రాబిన్ హోల్ సంస్థ ఒకటి ఆరోపిస్తోంది. మరి అమెరికా లాంటి దేశాల్లో ఇది సాధ్యమా? కాలిఫోర్నియా ఇస్ ద టాప్ స్టేట్ వేర్ దొంగ ఓట్లు పడేయడానికి. దే డోంట్ ఈవెన్ వాంట్ ఏ ఐడి టు ఓట్. మీరు అని చెప్పుకోవడానికి మీకు ఐడి లేకున్నా కూడా పోయి ఓటు వేయొచ్చు అండి సంజయ్ గారు. సో డెమోక్రాట్ రూలింగ్ స్టేట్లలో ఉన్న క్రైమ్స్ మీకు అమెరికాలో ఎక్కడ లేవు. ఇవాళ దినము మన కమలా హ్యారిస్ గురించి, కమలా హ్యారిస్ షీ క్లెయిమ్స్, ఆమె ట్వీట్ చేసింది, మా మదరు షీఈ్ ఏ ప్రొఫెసర్, షీఈ్ ఫ్రమ్ ఇండియా అని. బీన్ ఏ హిందూ, కమలా హ్యారిస్ born in a half Hindu family. బంగ్లాదేశ్ లో ఏం చేసిందండి వీళ్ళు డెమోక్రాట్స్? అదే అంటున్నాను కదా, ఇస్లామిక్ థ్రెట్ అనేది డెమోక్రాట్స్ దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. దే go into any level just to claim the power. అండ్ ఇంకొకటి ఏంది తెలుసా సంధ్య గారు, అక్కడ మనము అమెరికాలో ఒక ఉమెన్ ప్రెసిడెంట్ అనేది
I don't think Americans are ready to accept. And especially being Kamala Harris. చేయకుండానే ఆవిడకి అంత ఎడ్జ్ వచ్చిందా? 50+ ఆవిడకే ఉంది సర్వేలన్నీ కూడా. లాస్ట్ మినిట్ లో వచ్చిన సర్వేలు కూడా ఆవిడకే వచ్చాయి. సో యాక్సెప్ట్ చేయకుండా అంత రిజల్ట్ రాదు కదా సర్వేల్లో. No. First debate లో ట్రంప్ అండ్ బైడెన్ డిబేట్ లో బైడెన్ ది ఆయన ప్రవర్తన చూసినాక డెమోక్రాట్స్ డింట్ హ్యావ్ ఎ చాయిస్ అట్ దట్ టైమ్. సో దే జస్ట్ నామినేటెడ్ కమలా. సో కమలా ఆమె మాట్లాడే విధానము మీరు ఎప్పుడన్నా చూడండి. మీరు దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ కమలా. దే బోత్ టాక్ యాజ్ ఇఫ్ దే ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. మీరు కమలా హ్యారిస్ ఎప్పుడన్నా మాట్లాడింది చూడండి. మీరు ఆమె నవ్వే విధానం చూడండి. ఆమెకు షీఈస్ జస్ట్ లైక్ రాహుల్ గాంధీ. మీరు అర్నబ్ గోస్వామి ముందట రాహుల్ గాంధీ ఎట్లయితే మాట్లాడిండో సేమ్ థింగ్ కమలా ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ మీడియా పర్సన్. షీ డజంట్ నో వాట్ షీ వాంట్స్. మీరు ఒక you ask her anything on immigration, anything on taxes, anything on safety, anything world, if she wants to support Israel. Right. She was the Israel president also, she did not even attend the meeting, courtesy being a vice president. Right. And everybody knows America can't survive without Israel. కాల్ ని తీసుకుందాం. ఫరీద్ కాల్ చేస్తున్నారు సియాటల్ నుంచి. ఫరీద్ గారు మాట్లాడండి. Hello, Sandhya garu. Thanks TV9 to allow me to talk to over here. So, నాకు ఒక క్వశ్చన్ కాదండి, నా ఒపీనియన్. సార్ గారు అక్కడ ఉన్న సార్ గారు ఆయన పేరు కొంచెం ఒకసారి చెప్తారండి. ఇప్పుడు అండ్ రఘువీర్ రెడ్డి గారు. రఘువీర్ రెడ్డి గారు. సో రఘువీర్ రెడ్డి గారు ముస్లిమ్స్ మీద ఎందుకు అంత మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను యుఎస్ లో ఒక 10 years నుంచి ఉంటున్నాను, బీయింగ్ యాజ్ అన్ ఇండియన్ and being having a peaceful life over here. So ఆయన ఫోన్ మాట్లాడుతున్నప్పటి నుంచి, ఈ మీటింగ్ వచ్చినప్పటి నుంచి మీ దగ్గర డిస్కషన్ కి ముస్లిమ్స్, రాడికల్స్, ఆర్ఎస్ఎస్ అని ఏంటేంటో మాట్లాడుతున్నారు సార్. మాట్లాడలేదు సార్, ఆర్ఎస్ఎస్ గురించి నేను మాట్లాడలేదు. బట్ మై ఒపీనియన్ is about the radical Islamic terror organizations in the world. And the recent Bangladeshi sir oka వ్యక్తి చేసిన పనికి sir oka no sir అందరూ చేయరు sir. నేను అదే అంటున్నా, మీరు ముస్లిం సమాజం మొత్తానికి ఇలా టీవీ ని ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్ no don't try to పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు do not try to deviate. నీ పేరేందో నాకు తెలియదు. సియాటల్ కి వెళ్ళి బాయ్ సార్. ముస్లిమ్స్ అందరూ అంటలేను, రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్ 100%. రాడికల్ హిందూ, రాడికల్ ముస్లిం, రాడికల్ క్రిస్టియన్ ఉండరు సార్. నేనేం చెప్తున్నానంటే No, you have to accept. మీలాంటి వాళ్ళు వచ్చి మీరు కండెమ్ చేయాలి సార్. మీరు I would appreciate if you condemn the terrorist activities all around the world. We would really appreciate that. Nothing. No. నేను అనేది అందరినీ అనలేదు. Radical Islamic forces are a threat to the world. సార్ నేను మిమ్మల్ని అనలేదు సార్. మాట్లాడితే ఎవరైతే టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో బంగ్లాదేశ్ లో ఎట్లయితే వాళ్ళు హిందువులను చంపినో నేను వాళ్ళని అన్నా. రఘువీర్ రెడ్డి గారు ఒకసారి మనం ఫరీద్ గారి అభ్యంతరాలు ఏంటో కూడా విన్న తర్వాత అప్పుడు మీరు రెస్పాండ్ అవుతారు. ఫరీద్ గారికి అదే చెప్తున్నా, I don't want him to get into misconception. ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఒక్క నిమిషం ఆయన హోల్డ్ లో పెట్టమనండి. ఒక్క నిమిషం మేడం, నేను క్లియర్ గా ఏమంటున్నానంటే, సార్ గారు ఎవరిని సపోర్ట్ చేసుకున్నా, ట్రంప్ గారిని, కమలా హారిస్ గారిని ఎవరు గెలిచినా, ఎవరిని సపోర్ట్ చేసుకున్నా, ఆయన ఇట్స్ పర్సనల్ టు ది ఇండివిజువల్స్. ఓకే, సో నా ఓన్లీ పాయింట్ ఏంటంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, వాళ్ళని రానివ్వకూడదు. ట్రంప్ గారు పాలసీ అది. కమలా హారిస్ గారు వాళ్ళ వైపు కొంచెం సాఫ్ట్ గా ఉన్నారు. అఫ్ కోర్స్ అది వాళ్ళ పాలసీ. I'm not here to talk any of these things. My only point is, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని మాట్లాడండి, ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ గొడవలు చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి, దొంగల గురించి మాట్లాడండి, ఎవరైతే మర్డర్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి. కానీ ఇవన్నిటిని ఒక వర్గానికి, ఒక ముస్లిం అనే మతానికి మొత్తం పాయింట్ అవుట్ చేసి ఆయన మాట్లాడటం అనేది నేను చాలా హర్ట్ అయ్యాను మేడం. చాలా బాధపడుతున్నారు. ఆయన అంత పెద్దవారు, నేను వయసులో చిన్నవాడిని కానివచ్చు. ఆయన ఎంత లిబరల్ గా ఆలోచించాలి. ఆయన ఒక వర్గం మొత్తానికి ఇలా కించపరుస్తూ ఆయన ఇందాక నుంచి నేషనల్ టెలివిజన్ లో కూర్చొని ముస్లిమ్స్ అని పాయింట్ అవుట్ చేస్తూనే ఉన్నారు. నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ సార్. మీరు ఒకసారి ఆలోచించండి మాట్లాడేటప్పుడు. అఫ్ కోర్స్ మీరు దొంగల గురించి మాట్లాడండి, రౌడీల గురించి మాట్లాడండి, మర్డర్స్ చేసే వారి గురించి మాట్లాడండి, బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్న వారి గురించి మాట్లాడండి, వీళ్ళందరి గురించి మాట్లాడండి, కానీ ఒక వర్గానికి పెట్టొద్దు అంటున్నారు. ఫరీద్ గారు, I 1000% agree with you, and I was not pointing for one particular guy or one particular section. I am talking on a general note of how world is facing these terror organizations, and unfortunately
all the terrorist activities around the world is from these radical Muslims. Bangladesh la in recent ga edaithe ayindho, what is the example of that? Who were killing who? Why do we have to shy away, sir? Me lantal, I really appreciate Farid garu. You people like you should come out and speak about it. You have to talk the truth. Ekkada emaitunnadi anedi Farid garu, that's more appreciable. And I'm not talking about andaru అని అంటలేను. నేను మాట్లాడేది చెప్పేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండ్ ద నేషనల్ థ్రెట్, ద వరల్డ్ వైడ్ థ్రెట్ ఏదైతే ఇస్లామిక్ రాడికల్ ఫోర్సెస్ తోటి ఉన్నదో వాళ్ళని అంటున్నాను. I have huge respect for you and everybody. I've got lot of Muslim friends. Nothing wrong about it. I'm talking about why non-Muslim countries should allow Muslims to their country. Why are Muslim countries not allowing the Muslim refugees? That is my question. Why is Jordan not allowing? Why is Egypt not allowing? Why? Right. Why Right, do they want to Raghuveer get garu. into a non-Muslim Yes, country? రావు గారు That's my question. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో స్వింగ్ స్టేట్స్ అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. మరి స్వింగ్ స్టేట్స్ లో ఎవరిది పై చేయి కాబోతోంది? So as of last night, చూస్తే Kamala Harris got 4 states లో between 1 to 2% lead లో ఉంది. అండ్ కొన్ని స్టేట్స్ లో ట్రంప్ కి కమలా హ్యారిస్ కి 4 స్టేట్స్ ఉంటే ట్రంప్ కి 3 స్టేట్స్ లో ఆయనకు కూడా 1 to 2% ఉంది యాజ్ ఆఫ్ లాస్ట్ నైట్. సో ఈ ఇప్పుడు ఈవెన్ ఫర్ 1,000 vote డిఫరెన్స్ తో దే కెన్ విన్. లాస్ట్ టైం చూసాము. సో ఈ రోజు చివరి వరకు అందుకే స్వింగ్ స్టేట్స్ అంటారు వాటిని. ఎంత స్వింగ్ అవుతాయంటే నోబడి కెన్ ప్రిడిక్ట్. అందుకే అన్ని పోలింగ్ కంపెనీస్ కానీ మీడియా కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్ అప్ విత్ ఏ స్ట్రాంగ్ ఆన్సర్. సో ఇట్స్ అ హైలీ స్వింగింగ్ బిట్వీన్ దీస్ 2 candidates in those states. అండ్ వైల్ ఎర్లీ ఓట్ ఒక 50% ఆల్రెడీ ఓట్ చేశారు ఎర్లీ ఓట్లో. నేను కూడా ఒక 2 weeks బ్యాక్ వెళ్ళి ఓట్ చేశాను ఎర్లీ ఓట్ కింద. సో దట్స్ వన్ గుడ్ థింగ్. ఇంకా రిమైనింగ్ 50% ఈ రోజు ఓటు కానున్నాయి. అది కూడా ఈవినింగ్ 6 o'clock మా టైం వరకు అయిపోతుంది. ఇంకా వేరే స్టేట్ లో ఓటింగ్ అవుతున్నా కానీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అది లిటిల్ బిట్ స్ట్రేంజ్ ఆ పరిస్థితి అండి. రైట్ రావు గారు. సో రఘువీర్ గారు, 7 స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్, 6 స్టేట్స్ లో కమలా హ్యారిస్ మొగ్గు ఉందని చెప్తున్నారు. మరి మీ అంచనాలు ఏంటి? రావు గారు is a Democrat. He wishes Kamala wins. I am praying that Trump wins just because whatever is happening around the world is affecting India and the Hindus. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను హిందూస్ అని మాట్లాడితే మళ్ళీ మన బైసాబ్లకి ఎవరికో కోపం వచ్చి కాల్ చేసి రగ్గారు ఒకటే దాన్ని అంటున్నారు అన్నాడు. నో, నథింగ్ లైక్ దట్. ఐ సా కుచ్ నీ హై భాయ్ లోగ్. ద ఓన్లీ రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ ద థ్రెట్ వీ హ్యావ్ ఫ్రమ్ దిస్ గ్లోబల్ రాడికల్ ఇస్లామిక్ terrorist organizations. That doesn't mean everybody is into it. But yes, that's a threat. Look at Europe. It's over. Look in the British. It's gone. Birmingham lo they cannot free ga wale tirgaleని పరిస్థితి. ఈ స్వింగ్ స్టేట్స్ అనేది దిస్ టైం ఇంకొకటి సంధ్య గారు, ఈ డెమోక్రాట్స్ వీళ్ళ అపీస్మెంట్ పాలిటిక్స్ తోటి దే వాంట్ ఒక్కొక్క రెడ్ స్టేట్ లకి పోయి దే వాంట్ టు కన్వర్ట్ ఇట్ టు బ్లూ అనేది ఇది షడ్యంత్ర రచారి అని హిందీలో డైలాగ్ ఉంటుంది కదా, అట్లా వీళ్ళు దే హావ్ బీన్ డూయింగ్ ఇట్. బట్ హోప్ఫుల్లీ ఇట్ వోంట్ హ్యాపెన్. అండ్ దిస్ టైమ్ ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ Trump will be our president, and America is not ready for a woman president now, especially when it is Kamala. ఈ టాపిక్ పైన మనం మాట్లాడదామండి. అంతకన్నా ముందు మరొక కాలర్ ఉన్నారు, వరుణ్ కాల్ చేస్తున్నారు డాలస్ నుంచి. వరుణ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడు నమస్తే, ధన్యవాదాలు ప్యానెల్ కి సంబంధించి యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నందుకు. ఇక్కడ వాక్యత గారి పేరు మర్చిపోయండి, సంధ్య మీరు గారండి, ఇంకో అతను వదిలి ప్యానెల్ లో రఘువీర్ గారు అండ్ రఘువీర్ గారు. రఘువీర్ గారు, ఐ వాజ్ టోటల్లీ లైక్ స్ట్రెంథనింగ్ యువర్ పాయింట్స్. సో బేసికలీ మీరు చెప్తున్నట్టు నిజమండి. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ రాడికల్ అండ్ ఫానటిక్స్ వచ్చేసి ప్రపంచాన్ని ఓవర్ పాపులేట్, లైక్ వాళ్ళు ఓవర్గా జనాలను కనేసి పాపులేషన్ని టాపులేట్ చేసి వాళ్ళ అజెండా లిటరల్లీ వచ్చేసి
ఇతరులని గౌరవించడమే లేదు. వాళ్ళు బేసిక్ థాట్ ఆఫ్ ప్రీచింగ్ కానీ ఇదంతా మార్చుకోవాలండి వాళ్ళు కూడా. సో గ్లోబలైజేషన్కి అనుగుణంగా మతాలు కూడా మారాలి. సో మతాలు ఓన్లీ beliefs కూడా ఎలక్షన్స్ మారాలి. గురించి మాట్లాడదామండి మనం. యుఎస్ ఎలక్షన్స్ ఇవాళ Okay, మన okay. టాపిక్. అదే దాని గురించి శ్రీ వస్తున్నాను. సంధ్య గారు ఇప్పుడు చూసిండ్రా, ఒక దుబాయ్ కాలర్ చేంజ్ ద హోల్ టాపిక్. మీరు ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి యుఎస్ వరల్డ్ ఆర్డర్ చూడండి. వరల్డ్ ఆర్డర్ని మొత్తం వీళ్ళు టాపులేషన్ చేసుకుంటూ టాపులు చేసుకుంటూ ప్రపంచం ఎటు వెళ్తుందండి? ఇది ఎటు వెళ్తుంది? సో బేసికల్లీ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే గత 5 ఏళ్ళు ఏం చేసినారో అది పక్కన పెడితే ప్రజలు తీర్పు ఇచ్చినారు. ప్రజలు ఒక న్యాయం వైపు వచ్చినారు. సో బేసికల్లీ పార్టీలను పక్కన పెట్టుకుంటే అన్యాయం ఎక్కువ రోజులు మగలేదండి. వీళ్ళు కూడా బేసిక్ థాట్ని మార్చుకుంటే ప్రపంచం షుడ్ బి పీస్ఫుల్. సో రైట్ దానికి అనుగుణంగా అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వరుణ్ గారు. అండ్ రావు గారు, సో అమెరికాలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ అంతా కూడా కమలా హ్యారిస్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ సపోర్ట్ ఆమెను గెలుపుకి ఎంతవరకు దోహదపడుతుంది? సంధ్య గారు, ఇది ఇప్పుడు కాదు, ఇక్కడ కొంత ఒక హిస్టరీ ఉంది అమెరికాలో. డెమోక్రాట్స్ కి ఎందుకు ఇంత అఫినిటీ ఉంది, ఇటు హాలీవుడ్ కానీ, తర్వాత ప్లేయర్స్ కానీ, తర్వాత జూయిష్ పీపుల్ కానీ. యుఎస్ లో ఒక 8 మిలియన్ జూయిష్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఈ కంట్రీకి 100 years బ్యాక్ వచ్చినప్పుడు డెమోక్రాట్స్ హ్యావ్ హెల్ప్ దెమ్ టు గ్రో ఇన్ దిస్ కంట్రీ. ఆ టైంలో వాళ్ళకి ఓపెన్ గా వాళ్ళ టాలెంట్ ని బట్టి వాళ్ళు హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు, తర్వాత వాల్ స్ట్రీట్ లో సెటిల్ అయ్యారు, లాయర్ గా సెటిల్ అయ్యారు, తర్వాత బిగ్ పొజిషన్ లో సెటిల్ అయ్యారు. సో వాళ్ళకి డెమోక్రటిక్ పార్టీ మీద ఈవెన్ టుడే నేను జెరూసలం పోస్ట్ చదువుతుంటే వాళ్ళందరూ దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రైడ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ కమలా హ్యారిస్. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్, దే ఆర్ ఫుల్ హార్టెడ్లీ సపోర్టింగ్ ఫైనాన్షియల్లీ. వాళ్ళు దే గివ్ ఇన్ hundreds of millions of dollars to the Democratic Party fundraising కానీ. సో ఈ సెలబ్రిటీస్ కి డెమోక్రటిక్ పార్టీకి ఎంతో అనుభవ సంబంధం ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది అన్నట్లు. సో అట్లా డెమోక్రటిక్ పార్టీ ఏం చేస్తుందంటే, ఈవెన్ మనం ఇండియన్స్ ఈ కంట్రీకి 65లో వచ్చినప్పుడు, ఈవెన్ టుడే మన H1 వీసాలు క్లింటన్ దాన్ని ఫైట్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, ఇట్లా మన ఇండియన్స్ కి పర్టికులర్లీ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కి H1 కానీ, డాక్టర్స్ కానీ, ఇండియాలో కంపెనీస్ రావడానికి కానీ డెమోక్రటిక్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎంతో సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఇండియా ఎకానమీ కానీ, ఎన్ఆర్ఐస్ ఎకానమీ కంట్రీలో పెరిగింది. సో అందుకే నాకు డెమోక్రటిక్ పార్టీ అంటే ఇష్టము. తర్వాత కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్ ఉంటుంది. ఇప్పుడు కమలా హ్యారిస్ యాజ్ ఎ రఘువీరారు లేడీ ప్రెసిడెంట్ అన్నారు, బట్ లేడీ ప్రెసిడెంట్ అనేది ఒక ఈ సీనియర్స్ మైండ్ లో ఉంది. కానీ యంగ్స్టర్స్ అంతా దేర్ వెల్కమ్, దే వెల్కమ్ యంగ్ ఫీమేల్ లీడర్ ఆర్ మేల్ లీడర్ ఆర్ ఈవెన్ ఇండియా, నాన్ ఇండియా, ఇట్ డజంట్ మ్యాటర్. దిస్ కంట్రీ is based on immigrants. So particularly in the last 20-30 years, we immigrants are from all over the world. ఇదివరకు 65 వరకు ఓన్లీ యూరప్ నుంచి వచ్చేవాళ్ళు, వైట్ పీపుల్. But once the America opened the doors, they themselves made a decision to open the doors. Even going forward, ఇంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే, they want them to settle in this country. So ఇవన్నీ రేపు డెమోక్రాట్స్ ఏమైనా చేయగలిగితే వాళ్ళే చేయగలుగుతారు for our welfare of all these newcomers to this country. రైట్, రఘువీర్ గారు, సో సెలబ్రిటీస్ అంతా కమలా హ్యారిస్ కి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎక్కువ మంది బిజినెస్ టైకూన్స్ ట్రంప్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ట్రంప్ వైపు ఉండడానికి కారణాలు ఏంటి అని అనుకుంటున్నారు? అండ్ చాలా వేల కోట్లు కూడా ఇలాన్ మస్క్ ట్రంప్ కోసం ఖర్చు చేశారు. సంధ్య గారు, ఐ అగ్రీ విత్ రావు గారు. ఎస్, Democrats, they allowed immigration, they encouraged the business people, they encouraged Jewish and all, everybody, whoever Rao garu cheppinattu. But on the same note, Democrats also encouraged terrorist organizations around the world. Democrats are appeasement politics. Ilhan Omar from Minnesota, she is a former Somalian, she is a ISIS sympathizer. I'm a senator, Democrat senator, and she speaks against America. ఆమె ఎంకరేజ్ చేసింది డెమోక్రాట్స్. ఆమె వాళ్ళ సొంత అన్నను
భర్తలాగా ఫేక్ డాక్యుమెంటేషన్ చేసి తీసుకొస్తామని ప్రయత్నించింది. షీ వర్క్ ఫర్ ఐసిస్ దేర్ అండ్ షీఈస్ ఎ సొమాలియన్ ఆమె రెఫ్యూజీ ఇమిగ్రెంట్ ఆమె. టుడే షీ స్పీక్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్ ద టెర్రర్ యాక్టివిటీస్ అరౌండ్ ద వరల్డ్. సో ఇది ఉన్నప్పుడు అది కూడా ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితిలో విత్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అరౌండ్ ద గ్లోబ్, ద టెర్రర్ ఆర్గనైజేషన్స్ అరౌండ్ ద గ్లోబ్, దానికోసము దిస్ టైమ్ ఐ డోంట్ థింక్ అమెరికా ఇస్ ప్రిపేర్డ్ టు హ్యావ్ ఎ ఉమెన్ ప్రెసిడెంట్ అండ్ స్పెషల్లీ ఎ ఉమెన్ లైక్ కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ రఘువీర్ గారు అంటే కేవలం ఆమె ఉమెన్ అయినందుకే వ్యతిరేకిస్తున్నారా మీలాంటి వాళ్ళంతా, లేదు అంటే ఆమె భావజాలాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నారా, పరిస్థితులను బట్టి అండ్ పార్టీ స్టాండ్ ని బట్టి వ్యతిరేకిస్తున్నారా? అదే అంటున్నా సంధ్య గారు. కమలా హ్యారిస్ ఎక్స్పీరియన్స్, వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్ షీ హాస్? She may be good in judiciary, she may be good in arguing in the courts, but can she talk? Can she solve any problem around the country? No. ఆమెకు వరల్డ్ వైడ్ ఏమన్నా ఇష్యూస్ తెలుసా? నో. కెన్ షీ డీల్ విత్, కెన్ షీ టాక్ టు ఎనీ వరల్డ్ లీడర్? నో. ఆమెకు మాట్లాడడానికే రాదు. షీ సిమిలర్ టు వాట్ రాహుల్ గాంధీ ఈజ్ ఇన్ ఇండియా. దట్స్ అన్ఫార్చునేట్. ఇఫ్ ఎట్ ఆల్ కమలా హ్యారిస్ బదులు ఇంకెవరన్నా క్యాండిడేట్ ఉంటే ప్రాబబ్లీ దే మైట్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ గుడ్ ఛాన్స్ అని అనుకునే దానికి కొంచెం అవకాశం ఉన్నది. కానీ పార్టీలో కూడా అంతర్గతంగా చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లను పరిశీలించిన తర్వాత అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ లో అందరూ కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపిన తర్వాత ఇప్పుడు ఉన్న పలంగా జో బైడెన్ తప్పుకున్నారు కాబట్టి కమలా తప్ప ఇంకో ఆప్షన్ లేదా పార్టీకి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ షీ గాట్ నామినేటెడ్. అది కూడా అది లాస్ట్ మూమెంట్ లో ఇంకోళ్ళని తెచ్చి పెట్టలేం కాబట్టి కమలా హ్యారిస్ కి నామినేషన్ ఇచ్చిండు. That is a bad choice. That's bad luck of all the Democrats around the country. There are so many. Elon Musk is పొద్దువాళ్ళే ట్రంప్ గురించే చెప్తా ఉన్నాడు. He's rallying behind Trump and all the Elon Musk fans, they are all supporting Trump. So hopefully another one day we will know, and I'm sure, I pray Trump will be our president and Kamala, I think they should end their political వరప్రసాద్ career. కాల్ చేస్తున్నారు వర్జీనియా నుంచి. వరప్రసాద్ గారు మాట్లాడండి. హలో అండి, వరప్రసాద్ ఫ్రమ్ వర్జీనియా. బేసికలీ ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ ద వర్డ్స్ ఆఫ్ రఘువీర్ గారు. సో హీఈస్ రైట్ యాక్చువల్లీ వెన్ కంపేర్ టు రావు గారు స్టేట్స్ లైక్ ఆయన అన్నది ఏంటంటే ప్రీవియస్లీ మనకి ఇండియన్స్ మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి అందరికీ డెమోక్రాట్ సపోర్ట్ చేశారు అన్నారు. బట్ స్టిల్ వాట్ వీ ఫీల్ ఈజ్ రఘువీర్ గారు చెప్పినట్టు కరెంట్ సిచ్యువేషన్ కన్సిడర్ చేసుకుంటే, కరెంట్ సినారియోని కన్సిడర్ చేసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ మన ట్రంప్కి సపోర్ట్ చేస్తే బెటర్ అని. అండ్ ఆల్సో ఇంకో పాయింట్ ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు చూస్తుంటే వరల్డ్ వైడ్ అంతా వార్ నడుస్తుంది. ఇట్లా వార్ ఇవన్నీ ఈ ఎన్విరాన్మెంట్లో బేసిక్గా అమెరికన్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది వరల్డ్ పైన, అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్. సో అమెరికాలో ఉన్న బిజినెస్ ఇంపాక్ట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఇండియాలో ఉన్న ఇంకా వేరే ఏ కంట్రీ అయినా ఇంపాక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో పెరిగిన ఇన్ఫ్లేషన్ని పట్టుకొని మనము ఈ సిచ్యువేషన్లో తీసుకురావాలి అంటే మనం కమలా చేతిలో పెడితే ఇట్ వోంట్ బి ఏ గుడ్ చాయిస్ అని మా ఒపీనియన్ అండి. సో ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ రఘువీర్ గారు ఆన్ దిస్ అండ్ యువర్ లైక్ యా. సో ఓవరాల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ట్రంప్కే మనం సపోర్ట్ ఇస్తే బెటర్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ ఆల్సో టు మేక్ ద వరల్డ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్. సో దట్ ట్రంప్ లాంటి వాళ్ళు పవర్లో ఉంటే దే కెన్ కంట్రోల్ ద వార్స్ ఇన్ ద అదర్ జోన్స్ ఆల్సో అని మాకు అనిపిస్తుంది. సో మీరు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారా, మీ కొలీగ్స్, ఫ్రెండ్స్, అలాగే మీ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మేజర్ సపోర్ట్ ఎక్కువగా ఉంది మీ సర్కిల్లో వరప్రసాద్ గారు. సో ఇప్పుడు నేను ఇక్కడ వర్జీనియాలో ఉన్నా కాబట్టి ఇక్కడ మోస్ట్లీ మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువనే ఉంటుంది. బేసిక్గా అందరూ చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళ పరంగా ఆలోచిస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది బైడెన్ గవర్నమెంట్ అంటే డెమోక్రాట్స్కి అంటున్నారు. బట్ స్టిల్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వచ్చి ఉండి సెటిల్ అయిన వాళ్ళకి పరంగా చూసుకుంటే వాళ్ళు మోస్ట్లీ ట్రంప్ సైడే ఉన్నారు. బికాజ్ లైక్ ద డెమోక్రాట్స్ ఆర్ యాక్సెప్టింగ్ lot of illegal immigrants into the country which may not make the America feel safe. సో దట్ కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటే బాగుంటుంది. ఇంత అంటే ఇలాంటి కంట్రీలో ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎలా పడితే వాళ్ళు ధర్నాలు చేయడము, ఇట్లాంటి రోడ్ల పైనకి రావడము. ఇప్పుడు మీరు మన రఘువీర్ గారు అన్నట్టు ఇప్పుడు కొన్ని ఏరియాస్ అన్ని కంట్రీస్ అన్ని స్పాయిల్ అయిపోయినాయి అన్నారు కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో
ఇక్కడ మన కాశ్మీర్ వీళ్ళు కూడా ఉంటారు అనమాట, ఎక్స్ట్రీమిస్ట్. వీళ్ళు అప్పుడప్పుడు మన వైట్ హౌస్ ముందు సైలెంట్గా ధర్నా చేసుకొని కొన్ని వీడియోలు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఫ్యూచర్లో వచ్చి రోడ్ల పైన బండ్లు ఆపే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారు డెమోక్రాట్స్ లాంటి వాళ్ళకి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే, టు మేక్ అమెరికా ఫీల్ సేఫ్, ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ వి ఎలెక్ట్ ట్రంప్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. రైట్ వరప్రసాద్ రెడ్డి గారు అండ్ రావు గారు, సో ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే ఆయన బహిరంగంగా ప్రకటించారు హిందువులకు సపోర్ట్ చేస్తాను అని. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని కూడా ట్రంప్ ఖండించారు. బట్ కమల భారతీయ మూలాలున్న వ్యక్తి అయినా కూడా ఎందుకు తన ఒపీనియన్ చెప్పలేకపోయారు? ఎక్కడ కూడా తను భారతీయులకు సపోర్ట్ చేస్తున్నానని కానీ ఎక్కడ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? she is as a upcoming national politician, as a to be president, as a vice president. They all follow the country's interest first. So Bangladesh lo edaithe aindo adi oka US చేసి అంటున్నాము, కానీ US చేసినా కానీ US చేసిన అది అయిన తర్వాత ఈరోజు మీరు న్యూస్ పేపర్ చదివితే the economy, Bangladesh economy has totally changed. They have become a surplus economy and they are going fast growing economy. So కొన్నిసార్లు మనము ద గ్రౌండ్ రియాలిటీ చూడాలి. ఇప్పుడు అట్లాగే మనకు యుఎస్ సూపర్ పవర్ ఎందుకైంది? వరల్డ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దే ఎంగేజ్ అండ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అరౌండ్ ద వరల్డ్, ఈవెన్ యుక్రెయిన్ కానీ అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ కానీ. సో ఈ యుఎస్ పవర్, మిలిటరీ పవర్ కానీ, పొలిటికల్ పవర్ కానీ, మనీ పవర్ కానీ, because of that they are superpower. And also India US తో రిలేషన్షిప్ చేసుకోవడానికి కూడా అదే కారణం. సో నాకు ఒక విషయం మాట్లాడాలండి. ఐ బీన్ హియరింగ్ అబౌట్ ద ఎకానమీ ఇన్ దిస్ కంట్రీ. సో the truth is, if you read the views of the economists, the US economy ఎందుకు హర్ట్ అయిందంటే, కోవిడ్ తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ జాబ్స్ వదిలిపెట్టారు. తర్వాత బిజినెసెస్ కూడా చాలా రోజుల వరకు క్లోజ్ అయ్యిండే. బికాస్ ఆఫ్ దట్ అట్లానే వరల్డ్ లో గ్లోబల్ సప్లై చైన్ కూడా హర్ట్ అయింది. దాంతో యుఎస్ ఎకానమీ హ్యాస్ కమ్ డౌన్. ఈవెన్ టుడే రికవర్ కాలేకపోయింది. ఎందుకంటే అందుకే బార్డర్స్ నుంచి ఇమిగ్రెంట్స్ ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వాళ్ళు 50% ఆఫ్ ద లేబరర్స్, వర్కర్స్ ఆర్ అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్. అట్లాగే రెస్టారెంట్స్ లో బయట వెనక క్లీనింగ్ చేయడం, ఇదంతా జానిటర్స్, వీళ్ళంతా వాళ్లే ఉన్నారన్నట్టు. According to the economists, వీళ్ళు undocumented workers create 2.1 trillion economy, and then they pay $100 billion taxes. So ఈ problem in the last 4 years లో కాదు, 100 years నుంచి US కి ఈ మెక్సికో బార్డర్స్ నుంచి వచ్చే వాళ్ళతోటి ఇక్కడ అగ్రికల్చర్ కానీ many industries are surviving. So అది ఒక రీజన్. So economy is again, it's recovered. If you see the Dow Jones Industrial Average is higher than Trump time low, and employment is unemployment is 4%. So ఈ metrics, facts and figures ni manamu close ga chusi, we need to understand these countries in different angles, and also see who is the right president. But Trump antunaru, Trump is a very shrotala kandak telusuntundi that what background he has in the last during his term, and even today, if you look at his credentials, he is highly unethical, immoral, and he lied 30,000 times in 4 years. So there are many blemishes, many weaknesses we have in Trump. Very skeptical that he would do any justification for the president position next 4 years. So that is my view, Andy. ఇప్పుడు బరాక్ ఒబామా లాంటి అమెరికాకి ప్రెసిడెంట్గా చేసిన నేత ఆయన ఓపెన్గా కమలా హ్యారిస్కు సపోర్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు రఘువీర్ గారు? సంధ్య గారు, బిఫోర్ ఆల్ దిస్, ద రీజన్ ఫర్ దిస్ ఫెయిల్డ్ ఎకానమీ రైట్ నౌ ఇస్ ఫ్రీబీస్ ఆఫ్ ద కంట్రీ. ట్యాక్స్ పేయర్స్ పైసలు తీసుకొని మొత్తం ఫ్రీబీస్ తీసుకొచ్చిన రెఫ్యూజీస్ కి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి మేము అన్ని ఫ్రీగా షెల్టర్, ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తాము అంటే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ దట్ ఎనీ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇవాళ దినము అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇస్ సో వర్స్ ఇన్ అమెరికా. అక్కడ మన రెస్టారెంట్స్ లో జాబ్ చేయడానికి ఇంతకు ముందు $10 to $12 ఇచ్చేవారు, ఇప్పుడు $6 to $8 ఇస్తున్నారండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మెనీ ఇల్లీగల్స్ ఎంటరింగ్ ద కంట్రీ. అండ్
ఇంకా టూ మచ్ ఏంటంటే దే వాంటెడ్ టు allow illegal immigrants to vote. I don't know how fair is that. Democrats, I have nothing personal against any Democrat supporter or voter, but the thing is, I don't know how they are not thinking about our economy, how they are not thinking about inflation. ఇంతకు ముందు $5 $5 కి దొరికే మనం రెగ్యులర్ గా మనం అందరం తినేది చికెన్ దొరికేది ఇప్పుడు $12 అండి. దిస్ ఈస్ ఆఫ్టర్ కోవిడ్ అని అంటున్నారు. అండ్ ద కైండ్ ఆఫ్ ఫ్రీబీస్ డెమోక్రాట్స్ హావ్ బీన్ గివింగ్ టు మన ఉన్నోళ్ళు కాకుండా ఇంకా బయటికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకు కూడా మనం ఫ్రీగా తినిపిస్తాము, షెల్టర్ ఇస్తాము అంటే ఉన్నోళ్ళకు మన దగ్గరనే మా లోకల్ అమెరికన్స్ కి లేని జాబులు లేని మీరు బయటికి వెళ్ళి ఇమిగ్రెంట్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు? You are killing the taxpayers money. You are feeding those illegal immigrants from your taxpayers money. So I don't think Kamala will be winning, and anybody who is in the interest of our in the interest of our country and to safeguard the country, the most important word, safeguard America, is to vote for Trump this time. సో ఇప్పుడు యుద్ధాల పైన కూడా ఇప్పుడు ఈ అమెరికా గెలుపోటముల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇరాక్ కావచ్చు, రష్యా యుక్రెయిన్ కావచ్చు. సో ఈ యుద్ధాల పైన ఎవరు గెలిస్తే ఈ యుద్ధాలు ఆగుతాయి? ఎవరు గెలిస్తే కాదు, ద ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. యుక్రెయిన్ కి పోయే అవసరమే లేకుండే. దెర్ వాజ్ నో నీడ్ ఫర్ దీస్ గైస్ టు గో టు యుక్రెయిన్. యూ ఆల్వేస్ వాంట్ టు థ్రెటన్ ఎవ్రీబడి. You don't want to be friends with anybody. So that's a big I have something about the war. Ukraine war is unnecessary. There was no need for them to go spend billions of dollars and lives. Right. Rao garu మాట్లాడండి. చెప్పండి రావు సో యుక్రెయిన్ వార్ బ్యాక్గ్రౌండ్ గురించి చదివితే మనందరికీ ఒకటి మనకు అర్థం చేసుకునేది ఏంటంటే యుఎస్ వార్స్ ఎప్పుడు కానీ దే డోంట్ జస్ట్ గో దేర్. యుక్రెయిన్ అయితే రష్యా ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిందో, రష్యా ఇంటెన్షన్ ఏంటంటే యుక్రెయిన్ ఆక్యుపై చేసి ఆ తర్వాత బార్డర్ కంట్రీస్ ఈస్ట్ జర్మనీ వీటన్నిటి మీద దే కెన్ గో బ్యాక్ టు యుఎస్ఎస్ఆర్ టైప్ సెటప్ లో క్రియేట్ చేద్దామన్న దాంతో దే హ్యావ్ ఎంటర్డ్ దేర్. అండ్ ఆల్సో నాటో విచ్ రిప్రజెంట్స్ these European countries and US, they all wanted to protect their sovereignty, their region by protecting Ukraine. So Ukraine Guda, they are not if you look at the ancestry of Ukraine, they are so strong warriors. They are not a simple people. They want to save their self-respect by surrendering to Russia, and then they lost many lives. And then US is supporting Ukraine mainly because they want to counter Russia to stop them where they are, and then have a secured region, particularly East Europe and Ukraine. And Dantoti, even Biden time though, he sent billions of dollars with approval of the Congress and the Senate. So it's not that Biden is making the decision. A president gaani decision తీసుకోవాలంటే Pentagon, CIA, military వీళ్ళందరూ కలిసి దే మేక్ ఏ స్ట్రాటజిక్ డిసిషన్. అండ్ లుక్ ఎట్ వాట్ ట్రంప్ డిడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళి ఎవరైతే 20 years నుంచి $5 to $6 trillion స్పెండ్ చేసిన యుఎస్ అదే తాలిబాన్ కి మళ్ళీ పవర్ ఇచ్చి అక్కడ డెమోక్రసీని కిల్ చేశాడు. అండ్ అక్కడ వెపన్స్ వదిలేసి టైం లేకుండా మనకు యుఎస్ కి టైం లేకుండా టు ఎవాక్యుయేట్ ఆ సిచ్యువేషన్ లో అక్కడ వెపన్స్ వదిలేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ ఈ డెప్త్స్ లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక ఆలోచనలో మన ఐ రిక్వెస్ట్ ఆల్ ఓవర్ ఎన్ఆర్ఐస్ టు థింక్ టు డూ డీప్ స్టడీ ఆన్ దిస్ అమెరికన్ పొలిటికల్ ఇష్యూస్ అండ్ వార్ ఇష్యూస్ టు అండర్స్టాండ్, బికాస్ వీఆర్ గోయింగ్ టు live and our future is going to be here for our children. We need to clearly understand, and before we question these incidents. So that's my input only. Sadhya garu, the reason Americans went to war with to support Ukraine is to show their dominance around Russia. There was no need for it. They just wanted to have a setup. They wanted a base around Russia. Why would Russia allow any foreign country to have a base near them? So there was no need for the Biden government to go and support and get into war with Russia.
We lost billions of dollars. And Taliban were trained by Americans. Billions సో and trillions of రఘువీర్ గారు dollars, ఇప్పుడు thousands ఇండో and అమెరికా thousands of దౌత్య lives were సంబంధాలు lost. అనేవి కూడా ఇప్పుడు చాలా So కీలక that's all అంశం. history అండి. సో ఇప్పుడు ఎవరు గెలిస్తే ఇండో అమెరికా దౌత్య సంబంధాలకు మెరుగ్గా ఉంటాయి? ఇది దిస్ ఇస్ అ గుడ్ థింగ్. ఐ మీన్ ఇప్పుడు మనకు అక్కడ పాస్ట్ లో ఏమైంది, వాట్ హ్యాపెండ్ ఇన్ దట్స్ ఆల్ హిస్టరీ. సో బైగాన్స్ ఆర్ బైగాన్స్, దట్స్ ఓవర్. బట్ రైట్ నౌ ఐ థింక్ ట్రంప్ విన్నింగ్ అమెరికన్ elections, Trump swearing in as American president will help India have a healthier ties, and I think he's a good friend of Modi too. So hand in glove, that would be a plus advantage for India all through the immigration ankondi, safety ankondi, safeguarding the country ankondi, economy ankondi. So hoping Trump will win andi. Sandhya garu, I have some points on that. Yes, Rao garu. సో ట్రంప్ లాస్ట్ టైమే ఇండియాకి 0 ఫేవర్ చేశాడు. ఆన్ టాప్ ఆఫ్ దట్ H1 ని బ్యాన్ క్యాన్సిల్ చేస్తానని, తర్వాత ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తానని ఈసారి ఓపెన్ గా చెప్పాడు. ఇండియా, పర్టికులర్ ఇండియా గురించి he said he's going to increase 100 to 200% taxes on the imports. And also 2-3 సార్లు టీవీలో ఇండియా is a trash country with so much of pollution అది అని ఓపెన్ గా కామెంట్ చేశాడు. సో ఈ గివెన్ సిచ్యువేషన్ లో వేరేస్ బైడెన్ ఈ ఆఫర్డ్ విత్ ఇన్ ద లాస్ట్ 4 years లో మొన్న సెమీ కండక్టర్స్ కి ఈ కమిటెడ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఈ కమిటెడ్ మన ఫైటర్ ప్లేన్ కి GE ఇంజిన్. సో ఇట్లా ఎన్నో బైడెన్ వాజ్ వెరీ ఓపెన్లీ, ఈవెన్ ఒబామా కూడా ఆయన టైంలో ఇదంతా మనకు ఎలా తెలుస్తుందంటే, ఇఫ్ యూ రీడ్ దట్ వాట్ హ్యాస్ ట్రంప్ డన్, వాట్ హ్యాస్ బైడెన్ డన్ టు ఇండియా, వాట్ హ్యాస్ ఒబామా డన్ ఫర్ ఇండియా చదివితే దాని మీద కొంత సో మెనీ థింగ్స్ కమ్ అవుట్. వాళ్ళు బైడెన్ ఒబామా టైంలో he gave a open access to all the US ammunitions for India. You can buy anything from this catalog. So much support is coming from the Democrats from the beginning, including the companies in Hyderabad. Anni companies India ku Hyderabad ku raavadaniki karanam enti, the US presidents, they understand the value, they understand that the skills of Indians in a specific area, and they spend billions of dollars to build to profit and also build the economy. So that only can happen. Has Trump ఏం చేశాడు 4 years లో? If you really read about it, what has Trump done for India? Nothing. Again kissing లే కానీ, అండ్ he get బట్ ఇక్కడ కోవిడ్ లో జనాలు చచ్చిపోతుంటే ఆయన ఇండియాకు ట్రిప్ వేసుకొని అక్కడ షో పుటప్ చేసుకున్నాడు. I mean, what kind of a person is he? So we need to dwell to the truth, live in the truth and understand. And also, even given his background, people don't have confidence that he would do anything good for this country. So that's where the friction is between him and Kamala, where Kamala is coming with a strong background and where he's showing the weakest background. He is already rated as the 4th worst president in the US history. I don't know how many people know about these facts. Thanks, Andy. రైట్, రావు గారు అండ్ రఘువీర్ గారు, సో మీ ఇద్దరి అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. సో అక్కడ చాలా మంది ట్రంప్ గెలవాలని కొబ్బరికాయలు కొడుతున్నారంట, కమలా హారిస్ గెలవాలని కూడా మొక్కుతున్నారంట. సో డిఫరెంట్ ఇప్పుడు సర్వేల ప్రభావం. జస్ట్ బిఫోర్ ఇట్ సంధ్య గారు 1 second, జస్ట్ రావు గారు చెప్పిన దానికి నేను ఒకటి చెప్తానండి. వెదర్ ఇట్ ఈస్ కమలా హారిస్ ఆర్ ట్రంప్, దే నీడ్ ఇండియా. ఇంతకు ముందు బైడెన్ ఎక్కువ చేసిండు, మన ఒబామా హాస్ డన్ ఎ లాట్ ఆఫ్ ఫేవర్స్ టు ఇండియా. వాళ్ళకు వేరే గతి లేదు. టు టాకిల్ చైనా, దే నీడ్ ఇండియా యాజ్ ఎ ఫ్రెండ్. దే నో వెరీ వెల్ ఇండియా నెవర్ వెంట్ టు వార్ విత్ ఎనీబడి. We are the most peaceful country, the biggest peaceful country, the biggest democracy in the world is India. So they have to look at India as a friend. Doesn't matter whether it is Kamala or Trump. And inkokati biggest disappointment with Kamala is being a Hindu. Her mother is a Hindu. How can she allow this Hindu genocide in Bangladesh? How can she topple a democratically elected government in Bangladesh? So that shows the criminal attitude of Democrats, appeasement politics of Democrats, and that is the reason why people like me are supporting Trump. And so Trump గెలిస్తే సంబరాలు చేసుకుంటారా, సెలబ్రేట్ చేసుకుంటారా రఘువీర్ గారు? ఏమంటారండి? ట్రంప్ గెలిస్తే సెలబ్రేట్ చేసుకుంటారా మీరు అండ్ మీ టీం?
of course everybody in America will celebrate, including the Democrats, because Democrats చాలా మంది ట్రంప్ కి ఓటేస్తున్నారండి ఈసారి బికాస్ కమలా గారు ఉన్నారని. Many of them do not want Kamala as the president. రైట్. సో రావు గారు, Thank you, థ్యాంక్ యూ Andy. సో మచ్. రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. రఘువీర్ గారు, ఇద్దరు కూడా అభిప్రాయాలను చాలా క్లియర్గా పంచుకున్నారు. అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని కూడా వివరించారు. ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది అన్ని చాలా క్లియర్గా చెప్పారు TV9 ప్రేక్షకుల కోసం. చూడాలి మరి, రేపు 11:30 కల్లా ఓటింగ్ మొత్తం పూర్తవుతుంది. కౌంటింగ్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ పూర్తయిన వెంటనే అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఫలితాల కోసం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు TV9.